100లో ఒక 5 నుంచి 10 మంది పేషెంట్స్ లో ఈ యానజాక్యులేషన్ ఉంటుంది. అంటే ఎంతసేపు సెక్స్ చేస్తున్నా వాళ్ళకి సెమెన్ అవుట్ అవుతుంది అనమాట. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే 1 minute కన్నా తక్కువ టైంలో సెమెన్ అవుట్ అయిపోతుంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. యానజాక్యులేషన్ అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు సెక్స్ చేసినా సరే సెక్స్ లో వాళ్ళకి సెమెన్ అవుట్ అవ్వదు. ఇక సెక్స్ చేసి 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 మగవాళ్ళకు ఓపిక అయిపోయి ఆడవాళ్ళకేమో వెజైనల్ పెయిన్, బర్నింగ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి, అంటే ఎన్ని దగ్గర మంటలాగా లేకపోతే నొప్పిలాగా వచ్చి సెక్స్ ఆపేసే ప్రాబ్లమ్ని యానజాక్యులేషన్ ప్రాబ్లం అంటారు. ఈ యానజాక్యులేషన్ అనేది 2 types ఉంటుంది. ఒకటి టోటల్ యానజాక్యులేషన్, 2 వచ్చేసి సిచ్యువేషనల్ యానజాక్యులేషన్. ఫస్ట్ టోటల్ యానజాక్యులేషన్, రెండోది సిచ్యువేషనల్ యానజాక్యులేషన్. టోటల్ యానజాక్యులేషన్ అంటే సెక్స్ చేసిన, మాస్టర్బేషన్ చేసుకున్నా, అంటే సెక్స్ లోను హస్తప్రయోగం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏమి చేసినా సరే సెమెన్ అవుట్ అవ్వట్లేదు. అసలు వాళ్ళ లైఫ్ లో ఒక్కసారి కూడా సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ అనేది తెలియదు, వాళ్ళకి సెమెన్ అనేది తెలియదు అనమాట. దాన్ని టోటల్ యానజాక్యులేషన్ అంటారు. అంటే వాళ్ళ లైఫ్ లో ఎన్నిసార్లు మాస్టర్బేషన్ చేసుకున్నా వాళ్ళకి సెమెన్ అవుట్ అవ్వదు, ఎన్నిసార్లు సెక్స్ చేసినా సెమెన్ అవుట్ అవ్వదు. దాన్ని టోటల్ యానజాక్యులేషన్ అంటారు. అండ్ సెకండ్ వచ్చేసి సిచ్యువేషనల్ యానజాక్యులేషన్. సిచ్యువేషనల్ యానజాక్యులేషన్ అనేది చాలా కామన్ గా ఉండే ప్రాబ్లమ్. ఈ సిచ్యువేషన్ యానజాక్యులేషన్ అంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. వీళ్ళలో ఒక రకం వచ్చేసి వీళ్ళకి ఓన్లీ మాస్టర్బేషన్ అంటే చేత్తో చేసుకున్నప్పుడే సెమెన్ అవుట్ అయింది, సెక్స్ ఎంతసేపు చేసినా సెమెన్ అవుట్ అవ్వదు. దీన్ని సిచ్యువేషన్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో సెమెన్ అవుట్ అయింది, కొన్ని సిచ్యువేషన్స్ లో సెమెన్ అవుట్ అవ్వదు. అంటే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు సెమెన్ అవుట్ అయింది, సెక్స్ లో సెమెన్ అవుట్ అవ్వదు.